వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆపించానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం బయటపడిందని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం నెలకొందన్న ఆయన ఇంత జరుగుతున్నా ఇంకా ప్రాజెక్టు అవసరం లేదంటూ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం ఒక ప్రాంతంపై చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. రాయలసీమ పొట్టకొట్టే ప్రయత్నం చేయవద్దని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఆమోద ముద్ర వేశారు. చంద్రబాబు గారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటి చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది. మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం, రాయలసీమ ప్రాంతాలలో గాని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరితమైన కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు, ఎందుకు అంత మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అన్నది ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఏ రకంగా చంద్రబాబు గారు ద్రోహం చేసింది అన్నటువంటి పైన కొంచెం లోతుగా వెళ్తే 95లో ఎన్టీ రామారావు గారిని దింపేసిన ముఖ్యమంత్రి అయిన సమయంలో యునైటెడ్ ప్రోగ్రెస్ యూపీ అన్నటువంటి ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్ యుఎఫ్ ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిని నేనే చేశానని చెప్పుకునే రోజుల్లో కేవలం ఒక రిజర్వాయర్గా ఉన్నటువంటి ఆల్మట్ని ఆ రోజు జస్ట్ ఆనకట్టలాగా ఉన్నటువంటి దాన్ని ఆ రోజు డ్యామ్గా మార్చి అక్కడ అడ్డుకట్ట వేయించాడు. అక్కడి నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావడానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు. మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన 70,000 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ని 2 చేస్తున్నారు. దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు, ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడడం తగునా నీకు అని చెప్పి నిమ్మల రామానాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ప్రాంతం పేరు పెట్టడం కాదు, దాంట్లో ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి రైతు, ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆధారపడి ఉంది. అటువంటి దాన్ని అంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు నీకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం. క్యూసెక్లకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి. ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలోనే కేవలం 7,000 నుంచి 11,000 క్యూసెక్లే, అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డిపాడు ద్వారా. రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు, నీటిని ఎక్కువ కేటాయించి ఇచ్చినామన్న మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక్కటే మీరు ఆలోచన చేయండి. గత 20 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది. 16 సంవత్సరాలు మా వాటా ప్రకారం కూడా నీళ్లు రాలేదు అక్కడికి. చెన్నైకి నీళ్లు ఇచ్చినా, రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు దడిచినా అనేక లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయనంటే పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు. 25 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి, 36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైసీపీ తమను నిందించడం సరికాదని, ఆ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి గందరగోళపరచాలని ప్రయత్నించి చివరికి తన దూకున్న గోతిలో తానే పడ్డట్టు పోయి ఇప్పుడు జైల్లో కూర్చున్న వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే, రండి, తప్పకుండా నీకు రాజకీయ నేపథ్యం ఉంది, నువ్వు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసావు, నేను ఎక్కడా దిగజారి విమర్శలు చేయట్లేదు, చేయబోను కూడా. దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో హుందాగా వ్యవహరిద్దాం, మీరు చెప్పే నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలన్నీ పాటిస్తాం, కానీ దిగజారి మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా మన రాజకీయ పాపం గడుపుకుందాం అంటే ప్రజలకి, నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి మంచిది కాదని తెలియజేస్తూ, మన నియోజకవర్గంలో రోడ్ల సమస్యల్లో ప్రధానమైనటువంటిది జీకొండూరు నుంచి గంగినేని వరకు ఉన్న రహదారి నిర్మాణం కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తి అయిపోయి అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ఈ నెలాఖరు లోపల అది ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, దాదాపుగా నియోజకవర్గంలో ప్రధానమైన పంచాయతీరాజ్ R&B రహదారులు 90% పైగా పూర్తయినాయి. ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీలో కొండపల్లి మెయిన్ బ్యాంకు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి అఖిలపక్ష సమావేశం, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ అందరూ కూడా డిమాండ్ చేశారు. దాన్ని ఇప్పుడు సర్వే చేపట్టడం జరిగింది. ఆ రోడ్డు ఒకప్పుడు మన కొండపల్లి నుంచి తిరువూరుకి ప్రధాన రహదారి, కానీ కాలక్రమంలో ఆక్రమణకు గురైంది. కొత్తగా తీసుకొని విస్తరించడం కాకుండా ప్రభుత్వ స్థలం ఏమైతే ఉందో దాన్ని రేపు సంక్రాంతి తర్వాత మార్కింగ్లు పెట్టడం జరుగుతుంది. ఈ నెలాఖరికల్లా ఆ విస్తరణ, ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించున్నారో ఆక్రమణలని తొలగించి ఆ రోడ్డు రహదారి విస్తరణ కార్యక్రమం కూడా తక్షణం చేపట్టిపోతా ఉన్నాం. రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 37వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జనార్దన్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాతలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మినీ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారి నిబంధనలు మన భద్రత కోసమే అని, ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. పాత గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం. ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. దానికి కూడా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అందరూ కూడా తెలియపరిచేది ఒకటే, అందరూ మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం 1/1/2026 నుంచి 31/1/2026 అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమం ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు, రాష్ట్ర రహదారులు, మరి లోకల్ రహదారులు వెళ్తున్నాయి. క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి, ఆ అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి. దురదృష్టవశాత్తు మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాగే దీనన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ ధరించకపోవడం వల్ల విపరీతంగా క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడం, అవన్నీ కూడా మానిటరింగ్ మెకానిజం ఉంది. అసలు పూర్తిగా
ప్రమాదాలు లేకోకుండా చేయడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశము. అవగాహన కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకొని మీ వెనకాల మీ ఫ్యామిలీ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా పెరిగినాయి రాను 2 వీలర్స్ కానివ్వండి 4 వీలర్స్ కానివ్వండి. దాంతో రోడ్డు ప్రమాణాలు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు నిబంధనల ప్రకారము మీరు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. రోడ్డు సేఫ్టీ అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు వారోత్సవాలన్నీ మాసోత్సవాలన్నీ రకరకాలుగా కార్యక్రమాలు పెడుతూ ప్రజల యొక్క సేఫ్టీ ముఖ్యమని చెప్పి భావిస్తూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో గనక అవేర్నెస్ గనక లేకపోయినట్లయితే, ఎందుకంటే మన 2 వీలర్ మీద ఒకరు లేదా ఇద్దరు కానీ మొత్తం ఫ్యామిలీ అంతా 2 వీలర్ మీద వెళ్ళడము మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అంతేకాకుండా ఆటోలు ఉన్న వాటికన్నా కూడా మరి ఎంతమంది అయితే మనం ఎక్కించగలము అంతకన్నా కూడా డబుల్ ట్రిపుల్ కూడా ఎక్కించి తద్వారాగా వచ్చే యాక్సిడెంట్ల వలన మరి అందరూ కూడా ఫ్యామిలీ నష్టపోతున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే, కానీ హెల్మెట్ ధరించరు. అలాగనే మరి కార్నర్స్లో కానీ మనము చూసుకోకపోయినట్లయితే ఎదురుగా వచ్చే వాహనాలు మనం గమనించలే పక్షంలో మరి యాక్సిడెంట్లు జరగడము మరి ఇవన్నీ మనము చూస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విశాఖలో 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. సీతంపేటలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. గిరిజన అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టీకరణ. భోగాపురంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. అన్నింటినీ తమ ఖాతాలోకి జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని వ్యాఖ్య. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంలో చంద్రబాబు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపణ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.